శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి డిసెంబర్ 21, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చేట్లయితే, కువైట్లో మనకి అకామా తగలాలి అనేసి అంటే తప్పనిసరిగా మనం దానికి ముందుగా తామెన్స్ అంటే ఇన్సూరెన్స్కి డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే మనకి అకామా అనేటువంటిది తగులుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన ధరలని భారీగా పెంచి కువైట్ మనకి షాక్ అయితే ఇచ్చింది. సో భారీగా అంటే చాలా భారీగా పెంచిందని చెప్పేసి చెప్పుకోవాలి, మనం డబుల్ అయ్యిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఉదాహరణకు మనం కానీ చూసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేటువంటిది ఏ విధంగా పెంచారు, ఏమిటి, ఎంతెంత పెంచారు అని మనం కానీ వివరాలు కొద్దిగా చూద్దాం. ఇది డిసెంబర్ 23వ తారీఖు నుంచి అమల్లోకి అయితే రానున్నాయి, అంటే ఎల్లుండి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ఫస్ట్ రెసిడెన్సీ వీసా అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఉంటారు కదా, అలాంటి వారు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ వీసా పైన వచ్చి ఉంటారు కదా, అంటే డిపెండెంట్ వీసాలు. సో ఇలాంటి వీసాలు కలిగిన వాళ్ళు సుమారు ఒక 10 కేటగిరీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ప్రైవేట్ రంగంలో అంటే సూన్ వీసా కలిగిన వాళ్ళు కానీ, అలాగే గవర్నమెంట్ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ వీసాలు కావచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి మనం అకామా అనేటువంటిది రెన్యువల్ చేయాలి అనేసి అంటే దానికి ముందుగా అకామా ఫస్ట్ టైం వచ్చి అకామా కొట్టాలన్నా లేదంటే రెన్యువల్ చేయాలన్నా సరే తామెన్సాకి 100 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. గతంలో ఫ్యామిలీకి అయితే 40 దినార్లు మాత్రమే ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి అది 100 దినార్లుగా చేశారు. సో ఫ్యామిలీ అకామా ఇకపైన రెన్యువల్ చేసుకోవాలన్నా లేదంటే కొత్తది కొట్టాలన్నా సరే కంపల్సరీగా 100 దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ వీసాల విషయానికి వచ్చినట్లయితే, ఎంట్రీ వీసాలు అంటే ఈ కొత్త వీసాలపైన ఎవరైతే వస్తుంటారో అలాంటి వాటిలో మనకు కొత్త వీసాలు జారీ చేయడానికి సంబంధించినవి వర్క్ వీసా కానీ, బిజినెస్ వీసా కానీ, స్టూడెంట్ వీసా కానీ, విజిట్ వీసా కానీ ఇలాంటి కొత్తవి తీసుకోవాలంటే వాటికి సంబంధించినటువంటి ఫీజు అనేటువంటిది 5 దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు. ఏదైనా ఒక 8 కేటగిరీలు ఏదైనా తెలియజేస్తారు, వాటికి 5 దినార్ల ఫీజు అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు. ఇక విజిట్ వీసా అంటే టూరిస్ట్ వీసా కానీ, బిజినెస్ వీసా కానీ, ఫ్యామిలీ విజిట్ వీసా కానీ ఏవైతే ఉంటాయో వాటికి నిబంధనలు అనుసరించి హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేటువంటి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు. అంటే ఆల్రెడీ ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటి ప్రకారం ఇవి కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇంట్లో పనిచేసినటువంటి గృహ కార్మికులు ఎవరైతే అంటారో వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే, డొమెస్టిక్ వర్కర్స్లో కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఆల్రెడీ 3 కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మినహాయింపు అయితే ఉంటుంది. 3 కనుక మించి ఉన్నట్లయితే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు అప్పుడు 4వ వ్యక్తి ఎవరైతే జాయిన్ అవుతారో అతనికి 10 దినార్లు అయితే ఇన్సూరెన్స్ కింద చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో 10వ వ్యక్తి ఇంకా 4వ వ్యక్తి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట అది. సో 3 వరకు మినహాయింపు ఉంటుంది, 4వ వ్యక్తి నుంచి 10 దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా ఇంకా కొంతమందికి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపు ఎవరెవరికి ఉంటుంది ఏమిటని మనం కానీ చూసుకున్నట్లయితే, కువైట్ పౌరులు ఎవరినైతే పెళ్లి చేసుకొని ఉంటారో అలాంటి వారికి, అంటే కువైట్ పౌరులను పెళ్లి చేసుకుంటుంటే విదేశీ మహిళలకి, అలాగే దౌత్యవేత్తలు అంటే రాయబారి కార్యాలయం ఇలాంటి వాటిలో పనిచేస్తుంటారు కదా అలాంటి వారికి, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్గాలు ఉన్నాయి వాళ్ళకి, అలాగే కువైట్లో విదేశీయులకి ఎవరైతే పిల్లలు పుట్టింటారో అలాంటి పిల్లలకి మొదటి 4 నెలలు వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల తర్వాత వాళ్ళకి కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో మొదటి 4 నెలలు మాత్రం వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. అంటే ఎవరైతే ఇక్కడ పిల్లలు జన్మనిచ్చి ఉంటారో అలాంటి వాళ్ళకి 4 నెలల వరకు ఇబ్బంది లేదు. 4 నెలల తర్వాత కంపల్సరీగా వాళ్ళు కూడా ఆ పిల్లలకి ఇన్సూరెన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఛార్జెస్ అయితే భారీగా పెంచి మనకి షాక్ అయితే ఇచ్చారు. సో గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుందంటే దీని వలన ఒక సంవత్సరానికి సుమారుగా 200 మిలియన్ల కువైటీ దినార్ల ఆదాయం అనేటువంటిది గవర్నమెంట్కి ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. సో రావచ్చు కూడా, ఎందుకంటే కువైట్లో ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు. కువైట్లో మ్యాక్సిమం ప్రవాసీలు ఉన్నారు, 3 వంతులు ప్రవాసీలే ఉన్నారు. కువైట్లో ఉన్నటువంటి జనాభాలో కువైట్ వాళ్ళతో పోల్చుకుంటే 3 రెట్లు మన వాళ్ళే ఉన్నారు ఎక్కువగా ప్రవాసీలు. సో అంతమంది ఇంతన్ని అకామాలు రెన్యువల్ చేయించుకున్నప్పుడు ఎంత ఆదాయం వస్తుందో గవర్నమెంట్కి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జెస్ని డబల్ చేసినందుకే 200 మిలియన్ల కువైట్ దినార్లు అయితే ఆదాయం వస్తుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. సో ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇంత భారీగా ధరలు పెంచారంటే అకామాలు కొట్టించుకొని ఇక్కడ ఉండాలంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఛార్జెస్ ఇవి. మరి మనకు అకామ కొట్టేటువంటి కపిల్ ఇంకెలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. సో బయట అకామ కొట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంక ఎంత ధరలు పెంచుతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 10 దినార్లు 20 దినార్లు ఉన్నప్పుడే వాళ్ళు బయట మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. సో వీళ్ళు అకామాకి ఇంత పెంచినప్పుడు, ఈ ఇన్సూరెన్స్కి ఇంత పెంచుతున్నప్పుడు
బయట మరి ఇంకా ఆ వీసాలు అమ్ముకునే వాళ్ళు ఇంకెంతకు అమ్ముతారో ఒకసారి ఆలోచించండి. సో బయట అకామా కొట్టించుకునే వాళ్ళకి ఇకపైన కువైట్లో కొద్దిగా కష్టమే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. చూద్దాం మరి ఇది ఎలా ఉంటాయి ఏంటి అనేది రానున్నటువంటి రోజుల్లో మనకు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా మనకి 23వ తారీఖు నుంచి అమల్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ గత కొంతకాలంగా కువైట్లో పనిచేసేటువంటి విదేశీయులు కావచ్చు, అలాగే స్వదేశీయులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ల ధృవీకరణకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అటువంటిది కొనసాగుతుందని చేసి మనం చెప్పుకున్నాం కదా. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక 123 మందికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అకాడమిక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో వాటిపైన అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే అవి నకిలీ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దీనికోసం చెప్పేసి ఇంటర్పోల్ వారి యొక్క సహకారం కూడా తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆ దేశంలో ఏదైతే యూనివర్సిటీ నుంచి వీళ్ళు సర్టిఫికెట్స్ పొందింటారో ఆ సర్టిఫికెట్స్ ఒరిజినల్ అవునా కాదా, ఆ స్టాంపులు అవన్నీ కూడా అని దానికి కనుక్కోవడం కోసం ఇంటర్పోల్ వారి యొక్క సహకారం తీసుకుంటున్నారు. అలాగే కువైట్లో కూడా ఎవరైతే సర్టిఫికెట్స్ పొందింటారో వాటిని కూడా వీళ్ళు పరిశీలించడం జరుగుతుంది. సో మొత్తం ఏంటంటే ఒక 123 మంది గవర్నమెంట్ రంగంలో పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రవాసీలు ఉన్నారు, అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు కూడా ఉన్నారు. వారు పొందినటువంటి ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ ఆ యూనివర్సిటీల నుంచి పొందినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్సా లేదంటే డూప్లికేట్ సర్టిఫికెట్సా అనేటువంటి అనుమానం అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి కువైట్లో సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఎవరైనా పెట్టకూడని పోస్టులు పెట్టడం కానీ ఏదైనా ఫార్వర్డ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేస్తుంటారని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇందులో భాగంగా వీళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి సమయంలో ఒక వీడియో దొరికింది. ఆ వీడియో ఏమిటంటే ఒక మహిళ ఒక వీడియో పోస్ట్ చేసింది. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి వీడియో అది. సో ఆ వీడియోలో ఆవిడ ఏం చేస్తుంటే కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని యూజ్ చేయడం జరిగింది ఆవిడ. అంటే ఆవిడేటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఆవిడ చెప్పేటువంటి సమాధానాలు కావచ్చు, అవన్నీ కూడా కొద్దిగా అసభ్యకరంగా ఉన్నాయన్నమాట. అంటే మాట్లాడకూడనటువంటి మాటలు ఇలాంటివన్నీ కూడా ఆవిడ అడిగేటువంటి క్వశ్చన్స్ అలాగే ఉంటాయి, ఆన్సర్స్ అలాగే ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకొని ఆవిడ వీడియోలో ఏదైనా పెట్టడం జరిగింది. సో దాంతో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఐడియా ఆధారంగా ఆవిడని పట్టుకోవడం జరిగింది, అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణలో ఆవిడ ఆ వీడియో పోస్ట్ చేసినట్లు ఒప్పుకున్నది. సో ఆవిడపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు ఏదైనా రెఫర్ చేశారు. సో ఏదైనప్పటికీ కువైట్లో మనందరికీ తెలుసు, కువైట్ చట్టాలు ఏవైతే ఉంటే ఆ చట్టాలకు లోబడి మాత్రం మనం ఏదైనా సరే వీడియో అనేటువంటిది సోషల్ మీడియాలో పెట్టాల్సి ఉంటుంది. అంతకు మించి కనుక మనం వీడియోలు పెట్టినట్లయితే మనపైన తప్పనిసరిగా వాళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ వీడియో కానీ మనం ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఒక వీడియో చూసాము, దాన్ని మనం ఫార్వర్డ్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కూడా చూడండి. అనవసరంగా కొన్ని వీడియోలు కానీ మనం ఫార్వర్డ్ చేస్తే మనపైన కూడా చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. అలాగే మీరు పెట్టే పోస్టుల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. జిలిబ్ అల్ షువైక్ ప్రాంతంలో అన్సేఫ్ అయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాటి వలన ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, పాత పడిపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తొలగిస్తున్నారు. అయితే మధ్యలో కోర్టు నుంచి స్టే గడ్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వాటిని అన్నింటిని కూడా కూల్చివేయడం ఉంటుంది ఆపేశారు. అయితే మళ్ళీ వీటిపైన ఆ స్టే అయితే ఉందో దాన్ని ఎత్తివేశారు. మళ్ళీ బిల్డింగ్స్ అవి ఏవైతే పాడుపడినటువంటి బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడం అయితే ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు. సుమారుగా ప్రస్తుతానికి ఒక 60 బిల్డింగ్స్ని కూల్చడానికి వర్క్ అయితే జరుగుతుంది.
కువైట్లోని జహరా గవర్నరేట్లో భారీగా మారద్రవ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా అధికారులు. వివరాలు మనం చూసుకున్నట్లయితే జహరా గవర్నరేట్లోని గసర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా అధికారులకి ఒక వెహికల్, అలాగే ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తి పైన అనుమానం అయితే కలిగింది. సో దాంతో ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేసి చూడంగా ఆ వెహికల్లో వెళ్ళకి సుమారుగా 770 లిరికా మాత్రలు అతనికి లభించాయి. దాంతో ఆ మాత్రలను స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. ఆ వ్యక్తి వచ్చి బిదూన్ వ్యక్తి. అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో ఉన్న మన డ్రైవర్ సోదరుల కోసం ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. దాన్ని ఒకసారి చూద్దాం. डनलोप मेड इन जापान बेस्ट टायर. आप देख सकते हो साइज इसका 265 70 R16 बाय 3 गेट 1 फ्री ओनली 155 kg. आइए जल्दी एफको के पास शोएक शाह केंद्र स्ट्रीट, opposite Wara Center, opposite McDonald's, Canada Dry Street, Shueik. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అన్నారు. ప్రస్తుతానికి ఆయన తనాదాల పైన ఉన్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ షేక్ మహమ్మద్ నాసర్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి దిల్షద్ మరియు మహబూబ్ బాషా గారు. సో షేక్ మహమ్మద్ నాసర్కి నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 290 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39 దినార్ల 462 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43 దినార్ల 34 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు జై హింద్. మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని. ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు. 20లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు. మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులకు కూడా షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు. ఇంకో ముఖ్యమైన కారణం, మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి. ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు. అందువల్ల గుర్తుంచుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు, అవగాహనతో సంబంధం ఉంది. మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి.